Hello everyone, I am Veena Bhopala, graphologist, mind coach, founder and CEO of MultiArts, V-Growth, Self-Heal. సో ఈ వీడియోలో నేను మీకు ఇన్ బ్రీఫ్గా డిఫరెంట్ బిట్వీన్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, అసలు మనకి సేవింగ్ చేస్తే ఎలా గ్రో అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా గ్రో అవుతుంది మన మనీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే కాకుండా నా అప్కమింగ్ సెషన్ డీటెయిల్స్ కూడా మీ క్లాస్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీని మనం సేవ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో వీ నీడ్ టు నో క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్ మనీ అండ్ ఇన్వెస్టింగ్ మనీ. సేవింగ్ మనీ మెయిన్ పర్పస్ ఏంటంటే మనీని సెక్యూర్ చేస్తుంది, మన మనీని. ఓకే, సో మనం ఒక 100 years బ్యాక్, ఒక 150 years బ్యాక్ అలా ఆలోచిస్తే అప్పుడు మనకి బ్యాంక్ సిస్టమ్ అనేది లేదు. హౌ పీపుల్ యూస్ టు సేవ్ మనీ? సో ఒక లంక బిందెలు అంటారు కదండి, బిందెల్లో వాళ్ళకున్న అమౌంట్ కానీ గోల్డ్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ అందులో పెట్టి దే యూస్ టు డిగ్ a hole and they used to put over there, ఒక గుంత తోవి అందులో పెట్టి they used to settle the land. ఓకే, సో తర్వాత ఏమైంది, ఒక 50 years బ్యాక్, 60 years బ్యాక్ ఏంటంటే మనకి బ్యాంక్ కల్చర్ అనేది వచ్చింది. అండ్ నాట్ ఓన్లీ దట్, పీపుల్ యూస్ టు స్టిక్ మనీ ఇన్ ద పిల్లోస్ కానీ, లేకపోతే బెడ్ లో కానీ, లేకపోతే వాల్స్ కి హోల్ పెట్టి అందులో మనీ పెట్టి దాన్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేయడం, ఇలా చాలా డిఫరెంట్ వేస్ లో మన ఫోర్ఫాదర్స్, మన యాన్సిస్టర్స్ మనీని సేవ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ అసలు తెలియదు. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే బ్యాంక్ కల్చర్ అనేది వచ్చింది. ఈ బ్యాంక్ మెయిన్లీ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే మన మనీ అనేది సెక్యూర్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ద పిల్లోస్ ఆర్ బెడ్స్ ఆర్ ఎనీ ఇన్ ద వాల్, వీ కెన్ సెక్యూర్ అవర్ మనీ ఇన్ ద బ్యాంక్స్. సో బ్యాంక్స్ మెయిన్ మోటో ఏంటి అంటే మన మనీని సెక్యూర్ చేయడం. అండ్ సెకండ్లీ మనకు బ్యాంక్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మనం మన అమౌంట్ ని ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇప్పుడు నేను మీకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వీ నీడ్ టు హ్యావ్ అ బ్యాంక్, వీ నీడ్ టు హ్యావ్ అ వే టు ట్రాన్స్ఫర్ ఇట్. సో మెయిన్లీ మనం బ్యాంక్ పర్పస్ ఏంటి అని ఆలోచిస్తే ఒకటి వచ్చి సెక్యూర్ మనీ, సెకండ్ వచ్చి ట్రాన్స్ఫరింగ్ మనీ. ఓకే, సో అండ్ అదే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ థింగ్స్ ని కూడా బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అయి ఉండొచ్చు, లైక్ ఎఫ్డీస్ అయి ఉండొచ్చు, రికరింగ్ డిపాజిట్ ఆర్డీస్ అయి ఉండొచ్చు, అండ్ ఆల్సో లోన్స్ అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ థింగ్స్ ని కూడా బ్యాంక్స్ సిస్టమ్ అనేది క్యాటర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కి మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, లెట్స్ సే నేను మీకు ఒక 1000 రూపీస్ ఇచ్చాను. ఓకే, సో మీకు ఒక 1000 రూపీస్ ఇచ్చాను. నేను ఒక 1 year ఆగి నేను మిమ్మల్ని 1200 రూపీస్ అడుగుతున్నాను. మీరు ఆ 1000 రూపీస్ తీసుకెళ్లి మీ అల్మారాలోనో మీ బీరువాలోనో పెట్టుకున్నారనుకోండి. సో 1 year ఆగి ఆ 1000 రూపీస్ 1200 రూపీస్ అవుతుందా? డెఫినెట్ గా అవ్వదు. ఎందుకు? యూ పీపుల్ ఆర్ సెక్యూరింగ్ మనీ, దట్ మీన్స్ యూ పీపుల్ ఆర్ జస్ట్ సేవింగ్ ఇట్. ఓకే, ఒక దగ్గర పెడుతున్నారు. సో బ్యాంక్ లో అమౌంట్ ఉంచడం ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్, బట్ నాట్ వెరీ మచ్. మనం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద మనీ అనేది చేస్తే ఏమవుతుందంటే మన మనీ అనేది గ్రో అవుతుంది. ఓకే, సో ఎలా గ్రో అవుతుంది? మనం డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ లైక్ స్టాక్స్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, లేదా గోల్డ్ అయి ఉండొచ్చు, లేదా రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ లో మన మనీని మనం పెట్టినట్టయితే అది గ్రో అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇఫ్ ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ తీసుకుంటే మీరు ఒక 10 lakhs ఒక దాని మీద ఇన్వెస్ట్ చేశారు, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు గ్రోత్ వస్తుంది. ఓకే, సో గోల్డ్, ఇప్పుడు ఎవ్రీ వన్ నోస్ గోల్డ్ ఎంత పెరుగుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 lakh. ఓకే, సో 2015 ఆ టైంలో 25,000 ఉన్న గోల్డ్ 2020కి 1 lakh అయింది. 25కి 1 lakh అయింది 10 years కి. సో 10 years కి ఆల్మోస్ట్ అది 3 times మల్టిప్లై అయింది. సో కమింగ్ టు ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి. అండ్ మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ తో అయితే ఈ జర్నీస్ ఏమి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకుంటే అట్లీస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఒక 10 lakhs, 15 lakhs, 20 lakhs ఉండాలి మన దగ్గర. సెకండ్ థింగ్ ఏంటి, గోల్డ్ కూడా ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. 1 lakh ఉంటేనే మనం అట్లీస్ట్ ఒక 10 grams కొనగలుగుతాం. అండ్ ఎఫ్డీస్, ఆర్డీస్ ఏంటంటే లైక్ క్లోజ్డ్ ఎండెడ్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఆన్ అన్ యావరేజ్ రిటర్న్స్ ఒక 7% నుంచి 6% వస్తాయి. సో బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సో ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సో స్టాక్స్ లో కూడా మనం డైరెక్ట్ గా పెడితే ఏమవుతుందంటే దెర్ ఈస్ అ వెరీ హ్యూజ్ రిస్క్. If I want to give an example, when I started my journey, like stocks journey, నేను 2018 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నా లెర్నింగ్ జోన్ లో ఉన్నప్పుడు నేను ఒక స్టాక్స్ ని, నెక్స్ట్ ఇండెక్స్,
ఎలా గ్రో అవుతుంది ఏంటి అనేది ఎవ్రీడే చూసేదాన్ని. సో చూసిన తర్వాత నేను ఒక ఫండ్ని ఒక షేర్ని పిక్ చేసుకున్నాను, విచ్ ఈస్ వోడాఫోన్. ఓకే, సో అది చాలా మంచి షేర్, ఒకప్పుడు చాలా మంచి ప్రైస్ ఉండింది. ఈవెన్చువల్గా చాలా పడడం వల్ల 15 రూపీస్కి నేను కొన్నాను, ఇప్పుడు అది 7 రూపీస్లో ఉంది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇన్ ద స్టాక్స్. సో ఒక స్టాక్ని మనం టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, లైక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కంపెనీ, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ, వీ నీడ్ టు పుట్ మోర్ టైం. ఓకే, సో అది కాకుండా లైక్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్ కూడా మనం ఇన్వెస్ట్ చేసి మన మనీని మనం గ్రో చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఎందుకంటే మీరు 500 రూపీస్తో 1000 రూపీస్తో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు పర్ మంత్. సో అలా స్టార్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ మనీ అనేది కాంపౌండింగ్ ఎఫెక్ట్ దాని మీద అప్లికబుల్ అయ్యి బాగా గ్రోత్ వస్తుంది. సో ద ఓన్లీ వే టు డూ ఇట్ ఈస్ టు ఇన్వెస్టింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. అసలు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా, 1000 రూపీస్, 500 రూపీస్ అని ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ ఈ జర్నీలో మనం ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి మెయిన్లీ. సో మనీ మేనేజ్మెంట్, మనీ గ్రోత్ అనేది మైండ్ సెట్ గేమ్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటుంది, కాకపోతే ఏంటంటే మైండ్ సెట్, లైక్ ఒక 5 years 10 years వెయిట్ చేసే మైండ్ సెట్ అనేది అందరికీ ఉండదు. సో నేను ఇనిషియల్ డేస్ లో చాలా మందికి ఐ యూస్ టు గివ్ సమ్ సజెషన్స్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ థింగ్స్, దోస్ థింగ్స్, అండ్ దీస్ ఆర్ లైక్ గుడ్ థింగ్స్ అని చెప్పి నేను చాలా సజెషన్స్ ఇచ్చేదాన్ని. దిస్ వన్ ఈస్ గుడ్, ఈ కంపెనీ వాళ్ళు మంచి రిటర్న్స్ ఇస్తున్నారని. సో పీపుల్ యూస్ టు టెల్ మీ, ఐఎమ్ ఆల్వేస్ లైక్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ అనేది. ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ వారెన్ బఫెట్ థియరీ అండ్ ఐ ఆల్సో స్ట్రాంగ్లీ ఫాలో ద సేమ్. సో మనం ఎంత లాంగ్ టర్మ్ పెడితే అంత మంచి గ్రోత్ వస్తుంది, అంత రిస్క్ తగ్గుతుంది వీటిలో. కానీ ఎందులో పెట్టాలి, ఎంత పెట్టాలి, ఆ మైండ్ సెట్ అనేది మనం ఎలా పెట్టుకోవాలనేది మనకి చాలా చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే అవర్ బ్రెయిన్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద క్విక్ ఇన్స్టెంట్ మనీ, క్విక్ మనీ, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year చెప్పండి, 2 years చెప్పండి అని నన్నే చాలా మంది అడిగేవాళ్ళు. సో అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ కి మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్ డిసిప్లైన్ ఉండాలి, డిసిప్లైన్డ్ మైండ్ సెట్ ఉండాలి, అండ్ కన్సిస్టెంట్ గా మనం ఇన్వెస్ట్ చేయాలి. మీరు తక్కువే పెట్టండి, 500 పెట్టండి, 1000 పెట్టండి, కానీ కన్సిస్టెంట్ గా పెట్టాలి. ఎందులో పెట్టాలి, ఎలా పెట్టాలి, దీని తర్వాత నెక్స్ట్ ఏమేమి ఫర్దర్ స్టెప్స్ ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నేను September 4th మనీ ట్రెషర్ అనే డెమో తీసుకుంటున్నాను. ఆ మనీ ట్రెషర్ డెమోకి మీరు అటెండ్ అయినట్టయితే మీకు పర్సనలైజ్డ్గా మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది, అండ్ మైండ్ సెట్లో చేంజెస్ వస్తాయి. మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఐ విల్ గైడ్ యూ స్టెప్ బై స్టెప్. మీకు క్లియర్గా ఎలాంటి నాలెడ్జ్ ఉండనక్కర్లేదు. జస్ట్ 1000 రూపీస్ పర్ మంత్, 500 రూపీస్ పర్ మంత్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఈ సెషన్కి రిజిస్టర్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇది ఓన్లీ ఫర్ ద ఉమెన్. నేను ఈ సెషన్స్ ఆల్మోస్ట్ లైక్ February నుంచి తీసుకుంటున్నాను 2025. 7 batches కంప్లీట్ చేశాను. September month లో నా 8th batch ఉంది. మీరు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్ గా జాయిన్ అవ్వచ్చు. బట్ దెర్ ఈస్ ఏజ్ లిమిట్, 15 నుంచి 50 years ఏజ్ గ్రూప్ ఉండాలి. అండ్ దిస్ సెషన్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఉమెన్. ఐ వాంట్ టు మేక్ మోర్ ఉమెన్ ఇన్వెస్టర్స్. సో ఇది ఓన్లీ విమెన్ గా నేను తీసుకుంటున్నాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు స్టార్ట్ దర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ, వాళ్ళకు కూడా మీరు ఇది షేర్ చేయొచ్చు. రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద సెషన్. ఐ హోప్ నేను ఈ వీడియోలో చెప్పిన సేవింగ్ కి, ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్